వ్యవసాయ పంటల గిట్టుబాటు ధరల గురించి శ్రీ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి మరియు ఇతరులు ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. ఇంకా all papers in the agenda are deemed to have been laid. I request the Minister of Finance, Planning and Commercial Taxes to move the motion to introduce the Andhra Pradesh regulation of appointment to public service and rationalization of staff pattern and pay structure amendment bill 2024. Adhyaksha, I request to move for leave to introduce the Andhra Pradesh regulation of appointments to public services and rationalization of staff pattern and pay structure amendment bill 2024. Motion moved. The question is that the Andhra Pradesh regulation appointment to public service and rationalization of staff pattern and pay structure amendment bill 2024 be introduced. I request to move that the Andhra Pradesh regulation of appointments to public services and rationalization of staff pattern and pay structure amendment bill 2024 be taken into consideration. Motion moved. Now the motion is అధ్యక్ష, గతంలో వివిధ సందర్భాల్లో ఎన్నో ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్చువల్ బేసిస్ మీద లేదా వివిధ ఇతర బేసిస్ మీద రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కాకుండా కొంతమందిని గవర్నమెంట్ సర్వీసెస్కు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అయితే రెండు సందర్భాల్లో వారిని రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా పరిగణించడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ రెగ్యులరైజేషన్ చేసినప్పుడు వివిధ కోర్టు రూలింగ్స్ ఇవన్నీ పాటించి చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఎప్పుడైతే రెగ్యులరైజేషన్ జరిగిందో అంతకు ముందు ఏ సర్వీసెస్ అయితే ఈ ఎంప్లాయీస్ ప్రభుత్వానికి వాళ్ళు ఇవ్వడం జరిగిందో ఆ సర్వీసెస్ కోర్టు రూలింగ్స్ ప్రకారంగా అవి దే కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ పర్మనెంట్ సర్వీస్ కాబట్టి దానికి సంబంధించిన పెన్షనరీ బెనిఫిట్స్ కానీ అన్ని బెనిఫిట్స్ కానీ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్గా తీసుకునే దానికి వీలు పడదని కోర్టు రూలింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ ఆర్డర్ టు కంప్లై విత్ దోస్ రూలింగ్స్ అండ్ ఆల్సో రూల్స్ దట్ హెవ్ బీన్ సెట్ అధ్యక్ష ఈ అమెండ్మెంట్ తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. మర్చిపోయిన ప్రభుత్వం కౌలు రైతును మర్చిపోయిన ప్రభుత్వం కౌలు రైతును మర్చిపోయిన ప్రభుత్వం రైతు వ్యతిరేక There are no amendments to pass through. Formula and long title and they are before the house. For the crop insurance మర్చిపోయిన ప్రభుత్వం crop insurance మర్చిపోయిన ప్రభుత్వం crop insurance మర్చిపోయిన ప్రభుత్వం కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం enacting కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం పోలవరం కట్టలేని ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టలేని ప్రభుత్వం మానవుల మట్టి తీయలేని ప్రభుత్వం. I request to move that the bill be passed. The question is that the bill be passed. రైతులో పుణికి తీయలేని ప్రభుత్వం రైతులో పుణికి తీయలేని ప్రభుత్వం రైతుల దగ్గర 25 నిధులు పట్టుకున్న దోపిడీ ప్రభుత్వం.
ధాన్యం అమ్మకాల్లో ఎదురు దోపిడీ ప్రభుత్వం, ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం, ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం, ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం, ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం, మినిస్టర్ రూపాయన్నరకే కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం. Honorable Speaker, sir, I move for leave to introduce the Rajiv Gandhi University of Knowledge Technologies Amendment Bill 2024. Rajiv Gandhi University Knowledge ఆక్వా రైతులు ముంచేసిన ప్రభుత్వం, రూపాయన్నర కరెంట్ సబ్సిడీని ఎత్తేసిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయన్నర కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం. Those who are against, please say no. As have it, రూపాయన్నరకే the motion is ఆక్వాకు carried and రూపాయన్నరకే the bill కరెంట్ is సబ్సిడీ introduced. ఎత్తేసిన I ప్రభుత్వం, request the Minister of Education to move the motion for ఆక్వాకు రూపాయన్నర కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయన్నర కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం. Honorable Speaker, sir, I move that the Rajiv Gandhi University of Knowledge Technologies Amendment Bill 2024 to be taken into consideration. Motion moved. Discussion on జే consideration of the ట్యాక్స్ కు bill. బలైన ఆక్వా రంగం, రూపాయన్నరకే కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయన్నర కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయన్నర అధ్యక్ష, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులకు ట్రిపుల్ విద్య అనేది కలగా మెల్లకూడదనే ఉద్దేశంతో దిగువంత ఆనాటి ముఖ్యమంత్రి గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఈ ఆలోచనతో ఈ యూనివర్సిటీ ఉమ్మడి రాష్ట్రం నెలకొల్పబడింది. అధ్యక్ష, ఈ ట్రిపుల్ ఐటీ ఏదైతే దేశం మొత్తం మీద ట్రిపుల్ ఐటీ ఉన్నది ఏ రకమైన ప్రాధాన్యత సంతరించుకుందో అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రం కూడా ఈ ట్రిపుల్ ఐటీ పెట్టిన దగ్గర నుంచి ఇవాళ కూడా మంచి ప్రాచుర్యం సంపాదించే. అధ్యక్ష, గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే 10వ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణత అత్యధిక మార్కులు తెచ్చుకున్నారో వారందరికీ కూడా ఇందులో సీట్లు కేటాయించడం జరుగుతుంది. అధ్యక్ష, రాష్ట్రంలో 4 క్యాంపస్లు, 1 నూజివీడు, 2 ఆర్కే వ్యాలీ, 3 ఒంగోలు, 4 శ్రీకాకుళం. ఇందులో ఒక్కొక్క క్యాంపస్తోనూ 6,000 మంది విద్యార్థులు ఉంటారు. అధ్యక్ష, 6,000 మంది అధ్యక్ష, 24,000 మంది విద్యార్థులతో ఈ క్యాంపస్ నడుపుతుంది. అధ్యక్ష, దీంట్లో చేస్తున్న అమెండ్మెంటు ఏదైతే ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్ అలాగే వారితో పాటు ఉన్న రిజిస్ట్రారు వాళ్ళకి ఇంతమంది ఉన్న నియామకాల్లో ఉన్న నిబంధనల్ని మార్చాము. అధ్యక్ష, ఇంతకుముందు ఛాన్సలర్ ఈ రోజు వరకు కూడా ఛాన్సలర్ అనే వారి వ్యక్తి బయట నుంచి మనం వారిని అపాయింట్ చేస్తాం. అధ్యక్ష, సెర్చ్ కమిటీ ద్వారా. కానీ ఇక్కడ నుంచి ఈ అమెండ్మెంట్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారే ఈ యూనివర్సిటీకి ఛాన్సలర్గా ఉండాలనేది ఇందులో ప్రధానమైన భూమిక. అధ్యక్ష, దీన్ని మార్పు చేస్తున్నాం. అధ్యక్ష, అలాగే తర్వాత వైస్ ఛాన్సలర్ని, రిజిస్ట్రార్ని వాళ్ళు కూడా వారికున్న ఈ చట్టంలో ఇచ్చిన నిబంధనల ప్రకారం వాళ్ళు కూడా చర్చ్ కమిటీ ద్వారా నిబంధన దొరుకుతున్న విషయాన్ని తమ ద్వారా గౌరవ సభకి అలాగే ప్రధానికి, రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాం. అధ్యక్ష, ఇది ప్రాధాన్యత కాబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని ర్యాకింగ్లో ఆమోదించాలని కోరుతున్నాం. కౌలు రైతులను మర్చిపోయిన ప్రభుత్వం, కౌలు రైతులను మర్చిపోయిన ప్రభుత్వం, కాపు ఆలడిస్తున్న ప్రభుత్వం, కాపు ఆలడిస్తున్న ప్రభుత్వం, కాపు ఆలడిస్తున్న ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, రైన్స్ లో మట్టి పూడికి తీయని ప్రభుత్వం, ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, కాపు ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయన్నర కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయన్నర కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం.